సురేష్ అడుగుతానా? హలో. హలో, హాయ్. వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ అందరి. ఈరోజు మనం రిమైండర్ థీరం డిస్కస్ చేయబోతున్న టాపిక్ డీటెయిల్గా, ఓకేనా? ఫస్ట్ రిమైండర్ థీరం కాన్సెప్ట్లో సైక్లింగ్ రిపిటేషన్ అనేది నేర్చుకుందాం. సైక్లింగ్ రిపిటేషన్స్ అంటే యూనిట్ డిజిట్ అనేది చాలా ఇంపార్టెంట్. స్క్వేర్స్లో యూనిట్ డిజిట్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే రిమైండర్ థియరంలో చాలా ఈజీగా అర్థమవుతుంటుంది. సో ఫస్ట్ బేసిక్గా మనం నేర్చుకోవాల్సింది స్క్వేర్స్ యొక్క లాస్ట్ యూనిట్ డిజిట్స్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 2 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి. 2 స్క్వేర్ కానీ 2 పవర్ 3 కానీ 2 పవర్ 4 2 పవర్ 5 2 పవర్ 1 ఇక్కడ. నెక్స్ట్ 2 పవర్ 5 2 పవర్ 5 నెక్స్ట్ 2 పవర్ 6 నెక్స్ట్ 2 పవర్ 7. ఇలా 2 టేబుల్లో 2 పవర్స్ రాసుకుంటూ పోయినప్పుడు మనకి చూడండి, సేమ్ చూడండి, ఇందులో చూడండి 2 పవర్ 1 ఎంత 2, 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8, 2 పవర్ 4 16, మళ్ళీ 2 పవర్ 5 32. అంటే 2 స్క్వేర్స్ వేసినప్పుడు రిపిటేషన్లో 4 సైకిల్ అంటే 4కి రిపిటేషన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే 2 పవర్ 9 మళ్ళీ లాస్ట్ యూనిట్ ఏముంటుందంటే 2 ఉంటుంది. కావాలంటే మీరు క్యాలిక్యులేటర్ ఒకసారి టైప్ చేసి చూడండి. సేమ్ ఇక్కడ యూనిట్ డిజిట్ 4 వస్తుంది, అంటే 64. ఇక్కడ 128, ఇక్కడ 156, 256, 256, 256 అంటే 500, 512. సో మనకి 2 టేబుల్లో 4 సైకిల్కి ఒకసారి యూనిట్ డిజిట్ అనేది సిమిలర్గా వస్తుంది. సో క్వశ్చన్ ఎలా బేస్ అవుతుంది అంటే దీన్ని 4 to the power of 596 దీని యొక్క యూనిట్ డిజిట్ ఏందని అడుగుతారు క్వశ్చన్లో. అప్పుడు మీకు 4 to the power of 596 చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవరు కూడా ఇది తెలియదు 4 to the power of 296. సో దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తామంటే, ఒకవేళ 4ది కూడా యూనిట్ డిజిట్ చెప్తా, మనం 2ది చెప్పాం కాబట్టి ఇప్పుడు దీన్ని 2 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. అప్పుడు 2 స్క్వేర్ ఇంటూ 596 చేసి ఇది వచ్చిన దాన్ని అంటే 296 అంటే 2 6 12, 18 19 10 11 అంటే 2 to the power of మనకు వచ్చేది ఎంత 2 to the power of 1192. మనకి ఏంది 4 సైకిల్కి ఒకసారి రిపిటేషన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పవర్ని 4తో డివైడ్ చేసినప్పుడు 4 1s 4 అంటే మనకి రిమైండర్ ఎంత 1 వస్తుంది. సో అప్పుడు 2 to the power of 1 ఎంత 2. సపోజ్ 2 పవర్ 8 తీసుకోండి. 2 పవర్ 8 తీసుకున్నప్పుడు దీన్ని 4తో డివైడ్ చేస్తే మనకు 4 2s 8 అంటే రిమైండర్ ఎంత వస్తుంది 0 వస్తుంది. అంటే రిమైండర్ 0 అంటే 1 2 3 4 ఇదే కదా. 4ని డివైడ్ చేస్తే ఇక్కడ రిమైండర్ 0 అంటే సేమ్ 2 to the power 4 కరెక్ట్ రిమైండర్ 0 వస్తే యూనిట్ డిజిట్ ఎంత 6 అన్నట్టు. సో సేమ్ దీన్ని కూడా 4తో డివైడ్ చేస్తే, సో మీకు ఆల్రెడీ తెలిసిందే 4తో డివైడ్ చేయాలంటే మొత్తం అవసరం లేదు, లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే. సో లాస్ట్ 2 డిజిట్స్ చూస్తే 4 2s 8 1, 4 3s 12. సో ఈ నెంబర్ అనేది కంప్లీట్గా 4తో డివైడ్ అవుతుంది. సో 4తో కంప్లీట్గా డివైడ్ అయినప్పుడు మనకు రిమైండర్ ఎంత వస్తుంది రిమైండర్ 0. సో రిమైండర్ 0 వచ్చినప్పుడు మన యూనిట్ డిజిట్ ఏంది 6. సో దీని ఆన్సర్ ఎంత లాస్ట్ యూనిట్ డిజిట్ 6. సో ఇలా 2 యొక్క సైకిల్ సేమ్ దీని లెక్కనే 3. సేమ్ 3ది కూడా 4 రిపిటేషన్స్కి సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది, ఓకేనా? సో నెక్స్ట్ 3 పవర్ 1 తీసుకోవాలా, 3 పవర్ 2, 3 పవర్ 3, 3 పవర్ 4, నెక్స్ట్ 3 పవర్ 5. సో ఇందులో కూడా రిపిటేషన్స్ అనేటివి ఇలాగనే రిపీట్ అవుతూ ఉంటాయి. 3 9 27 81. సేమ్ మళ్ళీ ఇక్కడ లాస్ట్ యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది 3 వస్తుంది 243. సో 3 టేబుల్లో కూడా రిపిటేషన్స్ అనేవి 4కి రిపీట్ అవుతూ ఉంటాయి. సో మనకి 3 to the power of 296 అని అడిగినా, లేదా సరే 296 కాకుండా వేరే తీసుకుంటున్నా 3 to the power of
195 అని అడిగేసి దీని యొక్క యూనిట్ డిజిట్ ఏంది అని అడిగినప్పుడు మనకి 3^195 యొక్క పవర్ అవసరం లేదు. మనకు కావాల్సింది సేమ్ మన కాన్సెప్ట్ ప్రకారం సైక్లింగ్. సో సైక్లింగ్ కాన్సెప్ట్లో 4కి రిపీట్ అవుతుంది కాబట్టి 195/4 చేస్తే మనకు వచ్చే రిమైండర్ కావాలి. సో 4తో మనం చూడాల్సింది ఎప్పుడు కానీ లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే డివిజిబిలిటీకి. సో 4 2 జా 8, 1 బారో, 4 4 జా 16 ఎక్కువ అయిపోతే 4 3 జా 12 తీసుకుంటే మనకి రిమైండర్ 3. సో 3 రిమైండర్ వచ్చినప్పుడు ఎంత? 3^3 ఎంత? 27. సో లాస్ట్కి మనకి వచ్చే డిజిట్ 7. సో అలా గుర్తులేకపోయినా ఇలా తీసుకోవచ్చు. 3 వస్తే రిమైండర్ 3^3. ఒకవేళ 0 వస్తే 3^0 ఎంత? 3^0 1. సో ఇక్కడ 1 తీసుకోవచ్చు. లేదంటే 3^4 పెట్టేసుకొని 81లో 1 తీసుకోవడం. ఇలా 3 యొక్క సైక్లింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 4కి వస్తే 4ది 2 సైకిలే ఉంటుంది, అంటే ఆడ్ ఈవెన్ ఉంటుంది 4ది సైక్లింగ్. 4 సైకిల్ ఎలా ఉంటుంది అంటే 4^1 అన్నప్పుడు 4, 4^2 అన్నప్పుడు 16. ఇది 4 యొక్క సైకిల్. అంటే 4 యొక్క పవర్ ఆడ్ ఉంటే 4 అవుతుంది. 4 ఈవెన్ ఉందనుకోండి 16 అవుతుంది. మీరు చూసుకోండి 4 ఎంత మనకు తెలిసింది తీసుకుందాం అంటే 3 తీసుకుంటే ఎంత అవుతుంది? 64 అవుతుంది. అంటే ఆడ్ ఉంటే 4, ఈవెన్ ఉంటే 6. 4^292 తీసుకున్న ఏంది 292 ఉంటే ఇది ఆడ్ ఈవెన్ నెంబర్ అంటే సో ఈవెన్ నెంబర్ కాబట్టి మనకేంది 6 యూనిట్ డిజిట్స్. ఒకవేళ ఆడ్ ఉంటే 4. సో ఇది 4 యొక్క సైకిల్. నెక్స్ట్ 5కి వస్తే 5లో మనకు తెలిసింది 5 పవర్ ఒకటే ఉంటుంది, 5 మాత్రమే. 5^1 అన్న 5, 5² అన్న 5. సో 5కి ఎంత పవర్ ఉన్నా మనకి యూనిట్ డిజిట్ వచ్చేది ఇప్పటికి 5. ఓకే, 5 యొక్క సైకిల్ ఇది. నెక్స్ట్ 6 సైకిల్కి వెళ్తే ఎప్పుడు కానీ 6^1 6, 6² 36, 6³ 216. సో 6 పవర్ కూడా ఎప్పుడు ఏంది రిపిటేషన్ 6 పవర్ ఏది ఉన్నా లాస్ట్ యూనిట్ డిజిట్ ఏముంటుంది అంటే 6 ఉంటుంది. ఓకే, సో ఇలా 6 అయిపోయింది. నెక్స్ట్ 7కి వెళ్తే 7ది 4 సైకిల్కి రిపిటేషన్ అవుతూ ఉంటుంది. సో ఇలా సైకిల్ రిపిటేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి దానిపైన బేసిస్ వస్తాయి. అవి వచ్చినప్పుడు సాల్వ్ చేసేటప్పుడు ఒక్కో కాన్సెప్ట్ మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటుంది. కాకపోతే కాన్సెప్ట్ అయితే నోట్స్ అయితే రాసి పెట్టుకోండి. నెక్స్ట్ క్యూబ్స్, స్క్వేర్స్ ఎప్పుడు కానీ చూడండి. మళ్ళీ ఇందులో స్క్వేర్ చేసినప్పుడు యూనిట్ డిజిట్లో కొన్నిటికి అంటే కొన్ని ఆప్షన్స్ ఎలిమినేషన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 2 స్క్వేర్స్ ఉన్నప్పుడు కొన్ని డిజిట్స్ రావు. అందులో ఏదేదంటే 2 స్క్వేర్స్ ఉన్నప్పుడు 3 కానీ ఏదైనా n² చేశారనుకోండి. ఇప్పుడు n² చేశారు. స్క్వేర్ చేస్తే మనకు వచ్చేటి ఏంటంటే మ్యాక్సిమం 2 రాదు. చూడండి రాదు 2. n అంటే ఎనీ నెంబర్. ఒకవేళ 2 తీసుకోండి, 2² పెట్టుకోండి, ఎంత వస్తుంది? 4 వస్తుంది. 16² పెట్టుకోండి, 13² పెట్టుకోండి, 100² పెట్టుకోండి, 3² పెట్టుకోండి. 3² ఎంత? 9. 4² ఎంత? 16. 5² ఎంత? 25. 6² ఎంత? 36. 7² ఎంత? 49. 8² ఎంత? 64. 9² ఎంత? 81. సో ఇలా చూస్తే మనకి యూనిట్ డిజిట్లో కామన్గా 2 అనేది 7 కానీ 2, 3, 7 ఇవి అనేటివి యూనిట్ డిజిట్లో ఉండవు. ఈ స్క్వేర్స్ దీని మించి ఇంకా స్క్వేర్స్ మీకు లాస్ట్ యూనిట్ డిజిట్లో ఇవి తప్ప ఇంకేముండవు. 1² 1. సో మనకి ఫర్ సపోజ్ 296 స్క్వేర్ అడగండి. క్వశ్చన్లో అడిగేసి ఆప్షన్స్లో ఫస్ట్ సపోజ్ సంథింగ్ డిజిట్ ఇచ్చాడు. డిజిట్ ఇచ్చి లాస్ట్లో 2 పెట్టిండు. ఇంకొకటి ఆప్షన్ ఇచ్చి అందులో లాస్ట్లో 3 పెట్టాడు. ఇంకొక ఆప్షన్ ఇచ్చి అందులో 7 పెట్టాడు లాస్ట్ యూనిట్ డిజిట్. సో ఇంకో సి ఆప్షన్ ఇచ్చి 4. సో 4 ఇలా డైరెక్ట్ 2² 4 అర్థమవుతుంది. కాకపోతే
కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఎన్ స్క్వేర్ అనే సంథింగ్ ఇచ్చేసి ఇది ఎన్ డిజిట్ కనుక్కోండి అనుకుంటా సంథింగ్ డిఫరెంట్ క్వశ్చన్ ఇస్తాడు. క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంటుంది. కాకపోతే అలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు అన్నప్పుడు ఆప్షన్లో ఎలిమినేషన్ చేయడానికి మనకి ఇలా ఆప్షన్స్ అనేవి ఈజీగా అయిపోతాయి. ఎట్లా అంటే m+1 స్క్వేర్ ఈజీ ఇలా ఇచ్చేసి ఫైండ్ ద ఎన్ డిజిట్ అని ఇచ్చేసి లాస్ట్ యూనిట్ డిజిట్ అనేది ఇలా ఆప్షన్లు ఇచ్చేసి 4 ఇచ్చింది అనుకోండి. ఇలా స్క్వేర్ చేస్తే ఇవి 3 రావు కాబట్టి 3 వెళ్ళిపోతాయి. సో 4 అనేది ఒకటే మిగులుతుంది. సో 4 మిగిలినప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది కావాలా? 4 రావాలంటే ఐదర్ 2 అని ఉండాలా లాస్ట్ డిజిట్, లేదంటే 8 అని ఉండాలి. అంటే ఇక్కడ 1 అని ఉండాలా, లేదంటే 7 అని ఉండాలా. అప్పుడే కదా 1 + 1 2, 7 + 1 8 అంటే 2 స్క్వేర్ లేదా 8 స్క్వేర్ ఇలా తీసుకోవచ్చు. అంటే ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. అంటే పాసిబిలిటీ ఉంటుందని చెప్పేసి మనం చేయొచ్చు. ఓకేనా? ఇది స్క్వేర్స్ యొక్క కాన్సెప్ట్. సేమ్ దీని మీద ఇలాగనే క్యూబ్స్ కూడా చేసినప్పుడు లాస్ట్ డిజిట్ మాత్రం ఒకటే ఉంటుంది. సో 1 క్యూబ్ ఏంటిది 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 6 ఉంటుంది, 7 క్యూబ్ 3 వస్తుంది, 8 క్యూబ్ 2 వస్తుంది, 9 క్యూబ్ 9 వస్తుంది. సో క్యూబ్స్లలో మనకు రాంది ఏ డిజిట్ 3 వచ్చింది. 1 2 3 4 5 6 7 8 9. సో క్యూబ్స్లో మనకు అన్ని డిజిట్స్ అనేవి యూనిట్ డిజిట్లో రిపీట్ అవుతుంటాయి. సో ఒక స్క్వేర్స్లో మాత్రమే 2 3 7 అనేది రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫర్దర్గా సాల్వ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది? రిమైండర్ థీరం. అసలు ఫస్ట్ రిమైండర్ థీరం అంటే ఏంది, రిమైండర్ అంటే ఏంది, అసలు ఎందుకు రిమైండర్ అనేది కన్సిడర్ చేసుకుంటారు అనే దానిపైన ఫస్ట్ నేర్చుకుందాం. ఫస్ట్ రిమైండర్ అంటే ఏంది? ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎన్ డిజిట్ అనేది ఎక్స్తో డివైడ్ చేసినప్పుడు ఒక మల్టిపుల్ వై వచ్చి కింద రిమైండర్ అనేది సంథింగ్ వస్తుంది. ఆ రిమైండర్ ఏదైనా కావచ్చు, 1 నుంచి ఏదైనా ఉండొచ్చు. కానీ రిమైండర్ అనేది మెయిన్గా గుర్తుపట్టుకోవాల్సింది అంటే రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఎక్స్. ఆల్వేస్ లెస్ దెన్ ఎక్స్. ఈక్వల్ కూడా ఉండదు. రిమైండర్ అనేది ఎక్స్కి ఈక్వల్ అసలే ఉండదు. ఎప్పుడైనా లెస్ దెన్ ఎక్స్ ఉంటుంది, ప్లస్ పాజిటివ్లో ఉంటుంది. ఇది మెయిన్. ఆర్ అనేది ఆల్వేస్ ఇన్ పాజిటివ్. ఆర్ఎస్ ఆల్వేస్ ఇన్ పాజిటివ్ అండ్ లెస్ దెన్ ఏంటిది ఇది డివిడెంట్. దీన్ని ఏమంటారు? డివిడెంట్ అంటారు. డివిడెంట్. ఇది డివైజర్. ఇది కోఎఫిషియంట్. నాకు స్ప్రింగ్స్ రావు. ఓకేనా? కోఎఫిషియంట్ ఇది. ఓకే, ఇది రిమైండర్. సో ఇలా ప్రతిసారి మనం ఏ ప్రాబ్లం చేసుకున్నా కూడా ఇలా రాసుకోవడం కష్టం కాబట్టి ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే డివిడెంట్, డివైజర్, కోఎఫిషియంట్, రిమైండర్ ఏవేవిని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు. సో బేసిక్ కాన్సెప్ట్లో రిమైండర్ అనేది డివిడెంట్ కన్నా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి తెలియాల్సింది ఏంది, రిమైండర్ అనేది పాజిటివ్లో ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లంకి వస్తే 293 అనేది 4తో డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చే రిమైండర్ ఎంత? సో సేమ్ మనం జనరల్ మెథడ్లో చేస్తాం. జనరల్ మెథడ్ చేసినప్పుడు 4 7 28, 1 బార్ వస్తుంది, 28 అయితే నెక్స్ట్ 3 కింద క్యారీ చేసుకుంటాం. సేమ్ మనం చిన్నప్పుడు నేర్చుకున్నదే 3 వస్తుంది. సో 4 4 16 తీసుకోవడానికి రాదు, ఎందుకంటే ఎక్కువ పెద్దగా అవుతుంది. సో 4 3 12. మనకు వచ్చింది ఏంటిది? రిమైండర్ 1. సో ఇలా మొత్తం చేస్తే మనకు లాస్ట్కి కావాల్సింది ఏంది? రిమైండర్. సో సింపుల్ క్వశ్చన్లో 293ని 4తో డివైడ్ చేస్తే డివైడెడ్ బై 4 వాట్ ఈస్ ద రిమైండర్ అని అడిగినప్పుడు ఇలా మొత్తం చేసే కన్నా, ఇలా కంప్లీట్గా చేయడం కన్నా మనకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్టే 4తోని లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటాం. సో లాస్ట్ 2 డిజిట్స్ 93 తీసుకొని 4తో డివైడ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. 4 2 8, 1 4 3 12, 1 మిగిలింది కాబట్టి 1 ఈజ్ ద రిమైండర్. ఇది 4 కాన్సెప్ట్. సో
సో మెయిన్గా మీకు అర్థం కావాల్సింది రిమైండర్ అనేది ఏది, రిమైండర్ అనేది ఎలా తీసుకుంటారు అనేది కాన్సెప్ట్ మీకు ఫస్ట్ అర్థమైంది అనుకుంటా. రిమైండర్ అనేది ఏదంటారో. సో నెక్స్ట్ ఇలానే తీసుకుందాం. ఇలా తీసుకున్నప్పుడు 296 ప్లస్, సో ఇది రబ్ చేస్తున్నా చూడండి, రబ్ చేసి ఇంకోటి చెప్తున్నా, 3ది కానీ 9ది చెప్తున్నా. 9ని 5269తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అని అడిగినప్పుడు సింపుల్ 9 5 45 తీసుకుంటే మనకు వచ్చే బారో 7, కిందికి ఒక డిజిట్ తీసుకుంటాం 6, 9 7 63, 9 8 72 తీసుకుంటే వచ్చేది బారో 4, మళ్ళీ కిందికి ఇంకోటి తీసుకుంటే 9, సో 9 5 45 మనకు వచ్చేది రిమైండర్ 4. ఇది లెంతీ ప్రాసెస్. సో మనకి సింపుల్ రిమైండర్ కావాలంటే 5 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటిది, 5 ప్లస్ 9 యొక్క డివిజిబిలిటీ రూల్ 5 ప్లస్ 2 ప్లస్ 6 ప్లస్ 9. మళ్ళీ ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టే 9 కట్ చేస్తాం, 5 6 7 8, ఇక్కడ 9 తీసేస్తే ఇంకొక 1 వస్తే 9 అవుతుంది కదా, 6 8 ఇంకో 1 యాడ్ చేస్తే 9. సో మనకి ఇక్కడ మిగిలేదు ఎంత 4. సో 4 ఇస్ ద రిమైండర్. ఇది సింపుల్ 9 యొక్క రిమైండర్ తెలుసుకోవడానికి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది సింపుల్ బేసిక్ కాన్సెప్ట్ చెప్తున్నా రిమైండర్లో. రేపు స్క్వేర్స్, చైనీస్ రూల్ అని సంథింగ్ ఉంటాయి, అవి కూడా డీటెయిల్గా చెప్తా. ఫస్ట్ ఒక ప్రాబ్లం చేద్దాం. 292 5 6 56 94 198 డివైడెడ్ బై 6. దీని రిమైండర్ ఎంత, సో ఫైండ్ ద రిమైండర్. సో దీనిలో రిమైండర్ అడిగినప్పుడు మీరు ఇవన్నీ యాడ్ చేసి ఇదే సేమ్ డివైజర్ ఇలా ఇది వేసి డివైడ్ చేసిన వచ్చే రిమైండర్, సపరేట్గా డివైడ్ చేసిన వచ్చిన రిమైండర్ అన్నీ ఒకటే. సో మనం ఒక్కోదాన్ని డివైడ్ చేసేసి వెళ్దాం. 6 4 24, 5 6 8 48, సో 3 మిగులుతుంది, 3 రిమైండర్ ఇక్కడ. 6 9 54, 2 రిమైండర్ ఇక్కడ. 6 1 6, 3 బారో, 6 5 30, 4 రిమైండర్ ఇక్కడ. 6 3 18, 1, 6 2 12, 4 రిమైండర్ ఇక్కడ. సో ఇవి యాడ్ చేస్తే ఎంత వస్తుంది రిమైండర్, 3 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 4 4 4 8 10 13. సో రిమైండర్ ఎంత 13. సో మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పా, రిమైండర్ అనేది ఎప్పుడు దీనికన్నా చిన్నగా ఉంటుంది. సో ఇక్కడ 13 వచ్చింది కాబట్టి 6తో మళ్ళీ డివైడ్ అవుతుంది. ఎట్లా, 6 2 12. సో రిమైండర్ లాస్ట్కి ఏమొస్తుంది 1. సో ఆన్సర్ ఏంటిది రిమైండర్ 1. మీరు ఇలా డివైడ్ చేసాక ఓకే, లేదా యాడ్ చేసుకొని డివైడ్ చేసుకున్నా ఓకే, కానీ లాస్ట్లో వచ్చిన ఆన్సర్లను మళ్ళీ పెద్దదా చిన్నదా చూసుకొని దాని తర్వాత రిమైండర్ వేయాలి, అదే ఆన్సర్. ఓకేనా. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, సో రిమైండర్లో కూడా మైనస్ చేసుకుంటాం. అంటే 3 + 2 5, -4 -4 అంటే -8, అంటే ఆన్సర్ ఎంత వస్తుంది -3 అనేది రిమైండర్ వస్తుంది. సో మనం చెప్పా ఆల్రెడీ, రిమైండర్ అంటే మైనస్లో ఉండదు. సో -3 అంటే 6 నుంచి -3 చేస్తే వస్తుంది 3 వస్తుంది ఆన్సర్. సో ఇలా రిమైండర్ అంటే మైనస్లో వచ్చింది కాబట్టి 6 - 3 = 3. ఇది రిమైండర్. ఓకేనా. రిమైండర్ మైనస్లో ఉంటే దీని నుంచి మైనస్ చేస్తే వచ్చేది రిమైండర్ అవుతుంది. మైనస్లో ఉంటే డైరెక్ట్ డివిడెండ్ నుంచి మైనస్ చేసుకోవాలా. ఒకవేళ అడిషన్ చేసిన తర్వాత నెంబర్ అనేది డివిడెండ్ కన్నా పెద్దగా ఉంటే దాన్ని మళ్ళీ డివైడ్ చేసి రిమైండర్ చూసుకొని ఆ రిమైండర్ వేసుకోవాలా. ఓకేనా. ఇక్కడ ఆన్సర్ చేంజ్ అయిందని అనుకోకండి, ఇక్కడ మైనస్ సింబల్ పెట్టాం కాబట్టి ఆన్సర్ అనేది మైనస్ సింబల్ పెడితే ఆన్సర్ 3, ప్లస్ సింబల్ పెడితే ఆన్సర్ 1. సో ఇది రిమైండర్ ఒక బేసిక్ కాన్సెప్ట్. మీకు అర్థమైంది అనుకుంటా రిమైండర్ ఒక బేసిక్ కాన్సెప్ట్. సో మనం ఇది నెక్స్ట్ దాంట్లో ఎలా నేర్చుకుంటాం అంటే 2^526 డివైడెడ్ బై 8 దీని యొక్క రిమైండర్ కనుక్కోండి. ఇలా అంటే 256 2^4 డివైడెడ్ బై 9 దీని యొక్క రిమైండర్ కనుక్కోండి. ఇలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, దీన్ని ఎలా చేయాలా అనేది కొన్ని చిన్న ఫార్ములాస్ ఉంటాయి, దానిపైన చెప్తా నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే,
నాకు తెలిసి ఈ రోజుకి అందరికి అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఓకే, బాయ్, జై హింద్.